సంచలనం సృష్టించిన ఎస్ఐ ఆత్మహత్య వ్యవహారం మలుపు తిరుగుతోంది. గతేడాది విశాఖలో రైల్వే ట్రాక్ పై ఎస్ఐ డెడ్ బాడీ కనిపించడంతో సూసైడ్ అనుకున్నారు. జేబులో లేఖ లభించడంతో ఆత్మహత్య అని నిర్ధారించుకున్నారు. కానీ ఇప్పుడు ఆ కేసులో ఊహించని ట్విస్ట్. ఎస్ఐది ఆత్మహత్య కాదు, పథకం ప్రకారం హత్య చేశారన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఘటనా స్థలంలో దొరికిన సూసైడ్ నోట్ ఎస్ఐది రాసింది కాదని సిఐడి నిర్ధారణకు రావడంతో కేసు మలుపు తిరిగింది. శ్రీకాకుళం జిల్లా వంగర ఎస్ఐ జి వీరాంజనేయులు ఆత్మహత్య కేసులో ఊహించని ట్విస్ట్ ఇది. ఎస్ఐది ఆత్మహత్య కాదు, హత్యన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇదే కోణంలో సిఐడి దర్యాప్తు సాగుతోంది. విశాఖపట్నంలోని గోపాలపట్నం లక్ష్మీనగర్ కు చెందిన గుడబండ కన్నయ్య కాంతమ్మ దంపతుల రెండో కుమారుడు వీరాంజనేయులు 2008లో పోలీసు శాఖలో చేరాడు. శ్రీకాకుళం జిల్లా వంగర్లో ఎస్ఐగా పనిచేస్తుండగా 2014 అక్టోబర్ 24న ఏసీబీకి పట్టుబడి సస్పెండ్ అయ్యాడు. అప్పటి నుంచి విశాఖ నగరం గోపాలపట్నంలోని తల్లిదండ్రుల వద్దే ఉండేవాడు. 2015 ఏప్రిల్ 21 సాయంత్రం గోపాలపట్నం రైల్వే క్యాబిన్ దగ్గర పట్టాలపై వీరాంజనేయులు మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. వీరాంజనేయులు జేబులో నుంచి ఓ లేఖను కూడా స్వాధీనం చేసుకున్నారు. గత 6 నెలలుగా ఇబ్బందులో ఉన్నానని, విధి నిర్వహణలో తప్పు చేయకపోయినా అందరూ మోసగాళ్లా చూశారని ఆ లేఖలో రాసుంది. దీంతో వీరాంజనేయులు ఆత్మహత్య చేసుకున్నాడని అంతా భావించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నేత సంబంధికులు డబ్బులు పంచుతుండగా వీరాంజనేయులు పట్టుకుని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారని, ఆ కక్షతోనే పథకం ప్రకారం ఎస్ఐని ఏసీబీ ట్రాప్ లో ఇరికించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. నాగరాజు ఫ్రెండ్ బాది, తర్వాత ఏమో బంగారు రాజు, తర్వాత కిరణ్ నాగరాజు కొడుకు, వీళ్ళు నలుగురేనండి. నలుగురి మీద మాకు అనుమానం సార్. వీళ్ళు నలుగురే చంపేశారు సార్. ఆ పాడుబడిన బంగ్లాలోనూ చంపేసి, కేబుల్లో చంపేసేసి పట్టాల మీద పడేశారు సార్. మా వరకు తెల్లవలేదు. కొడుకు అకాల మరణంతో కుంగిపోయి కొన్నాళ్లు మౌనంగా ఉన్న వీరాంజనేయులు తల్లిదండ్రులు ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసి హత్యన్న అనుమానానికి వచ్చారు. కుమారుడి స్నేహితుడు, తమ బంధువు ఒకరు కలిసి వీరాంజనేయుల్ని హతమార్చి రైల్వే పట్టాలపై పడేశారని అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి తండ్రి కన్నయ్య రైల్వే ఎస్పీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన రైల్వే పోలీసులు నివేదికను ఉన్నతాధికారులకు పంపారు. ఈ ఘటనపై సిఐడి విచారణ జరిపించాలని సూచించారు. డీజీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన సిఐడి అధికారులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వీరాంజనేయుల స్నేహితులు ఎవరు, విధి నిర్వహణలో ఎలా ఉండేవాడు, ఆస్తులేమైనా వెనకేసుకున్నాడా అన్న కోణాల్లో దర్యాప్తు జరుపుతుండగా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయని సమాచారం. ఘటనా స్థలంలో వీరాంజనేయులు జేబులో లభించిన లేఖలోని దస్తూరి, సంతకం ఆయనవి కావని నిర్ధారించారు. దీంతో వీరాంజనేయులు సూసైడ్ ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్ సంచలనంగా మారింది. అసలేం జరిగిందన్న విషయం త్వరలో బయటకొచ్చే అవకాశం ఉంది.